డెవలప్ కూడా అవుతూ ఉండడం జరిగింది. ఆ సమయంలో కూడా అతను తన స్వలిక సంపర్కం ఉండేవాడు అతని మిత్రుడితోటి. వాళ్ళిద్దరి మధ్య బంధం కూడా కొనసాగుతూ ఉంది. ఇది గమనించినటువంటి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా దీన్ని తీవ్రంగా కూడా ఖండించారు. మెల్లగా కూడా ఆయనకు వివాహం చేయాలనేటువంటి భావన కూడా చేశారు. కానీ ఆయన దానికి ఒప్పుకోలేదు, ఎందుకంటే ఆయన స్వలింగ సంపర్కం కాబట్టి. తర్వాత కూడా మనం గమనించినట్లయితే వాళ్ళ ఇంటికి తరచుగా వచ్చేటువంటి వాళ్ళ బంధువుల అమ్మాయితోటి అతను వివాహం చేయడం జరిగింది. ఆ అమ్మాయి ఇతనికంటే 4 సంవత్సరాలు పెద్ద, రెండో పెళ్లి అది కూడా. ఆమె తన భర్త ఉన్నాడని, ఆమె భర్త పేరేందో ఇప్పటివరకు కూడా ఎవరికి తెలియదు. ఎక్కడ కూడా భర్త రాజమౌళికి ఫస్ట్ పెళ్లైంది, ఆల్రెడీ రమా కంటే ముందు పెళ్లి అవ్వలేదు ఆయనకి. ఆయన స్వలింగ సంపర్కుడు, పెళ్లి ఎలా అవుతుంది, ఆయనకు పెళ్లి ఇష్టం లేదు. ఆయనకి తాను పెళ్లి చేసుకుని స్పష్టంగా చెప్పడం జరిగింది. అతని మిత్రుడే చాలా స్పష్టంగా చెప్పాడు, వాళ్ళిద్దరి మధ్య ఎంతో విడదీయని బంధం ఉంది. ఆర్యా 2లో లాగా ఫ్రెండ్షిప్ మా ఇద్దరి మధ్య క్లోజ్ గా ఉంది. స్వలింగ గే వాళ్ళ అబ్బాయి ఎవరికి అంటున్నారు మీరు? ఉప్పలపాటి అతను వీడియో రిలీజ్ చేశారు కదా, అతను ప్లస్ రాజమౌళి ఇద్దరు. రాజమౌళి అతని మిత్రుడు గేస్ వాళ్ళు. సార్ ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం.